ఏమండి అక్కడ పండగ బాగా జరుగుతుందా? బాగానే అవుతుంది. ఏంటి నన్ను తీసుకెళ్ళరు? ఇప్పుడా? తర్వాత వెళ్దాంలే, ఉంది బాగా కొద్ది కట్టేరే. అలా ఏమండి పదండి, పండగలకు టైం అయిపోతుంది, అలా లేట్ చేస్తున్నారేంటి? నా అవతారం చూసావే, ఊపు రావట్లేదు అక్కడ. జనం ఒక్క 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 పెట్టేస్తుంది. 5 నిమిషాల్లో తడిసిపోతున్నాం. మీరు చూసి వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళమంటే కథలు చెప్తున్నారు. చూసే ఇప్పుడు అవసరం ఏంటి వెళ్ళడం? నువ్వు మరీనే ఏదో చిన్నపిల్లలాగా ఇంకా ఏదో రంగులు రాట్నాలకి ఇటుది రంగులు రాట్నం ఎక్కుతావా? వాళ్ళు వెనుక రంగులు రాట్నం ఎక్కుతుందా? లేదరికే చిన్న గుంటలాగా రంగులు రాట్నాలు ఎక్కుతుందంట చిన్న పిల్ల. ఇంకాని ఈ జడిదాన్ని తీసుకెళ్తే అక్కడ ఏమైనా తప్పుడిపోయిందంటే దీన్ని ఎత్తుక్కోలేక చావాలి నేను. మళ్ళీని ఒక తోవ తెలీదు, తెన్ను తెలీదు, ఇంటికి రావడం కూడా తెలీదు. పోనీ ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకో అంటే అది పెట్టుకోదు. దీన్ని నెతుక్కొని తిరుగుతాను నేను పండగ అంతా. మళ్ళీ అలగడం ఒకటి దీని అలుగులు. దీన్ని ఏమండి ఇదిగోండి. దేనికి? ఉడిదే ప్రసాదం పంచుతారు కదా, నన్ను ఎలాగా తీసుకెళ్ళలేదు, తీసుకురండి. అక్కడ పొట్లాలు ఇస్తారే, ఈ క్యాన్ ఏటి ఊరందరూ పంచుతావా ఏంటి? కాదు, మనకే. క్యాన్తో నేటి నవ్వుతాడు ఎవడైనా? ఇవాళ రేపు నేను వంట చేయను, అందుకు. అయినా అక్కడ ప్రసాదం భలేగా ఉంటుందండి, తీసుకురండి ప్లీజ్ అండి. లే నవ్వుతారే జనాలు. పరువు తీసేస్తావేటే నువ్వు? అమ్మా ఇవన్నీ కాదు కానీ ఒక్క అరగంటలో బయలుదేరదాము. నీకు నచ్చినంత ప్రసాదం అక్కడే తిను. నాకు ఈ క్యాన్లు అయ్యప్పు చెప్పక నువ్వు. నేను అక్కడ నచ్చినంత ప్రసాదం తిన్నా, అలా క్యాన్ నింపుగా తెచ్చుకుంటాను, చక్కగా తింటా. పట్టుకోండి, నేను తయారవుతాను. ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు ఎలాంటి వాళ్ళు చూసే గుడుల దగ్గర ప్రసాదాలు పంచినప్పుడు చిన్న చిన్ని గరిటతో నేస్తూ ఉంటారు. ఏకం క్యాన్లు పట్టుకొచ్చేస్తుందంట. పరువు పోదు అక్కడ. కూర్చొని తింటది ఇలాగ.